डोनाल्ड ट्रंप की टैरिफ तानाशाही से जुड़ी भारत पर आज से 50% अमेरिकी टैरिफ लगेगा। अमेरिका ने भारत पर अतिरिक्त 25% टैरिफ लगाना शुरू कर दिया। The US has slapped a crushing 50% tariff on some Indian goods. The higher tariffs took effect earlier this hour, doubling the existing 25% duty that was implemented on. So as Canada continues to work toward a trade deal with the US, another country is feeling the impacts of the US president's ongoing trade war. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువుల మీద 50% టారిఫ్ పెంచి ఇండియాని భయపెట్టి లొంగ తీసుకోవాలని ప్రయత్నించిన విషయం అందరికీ తెలుసు. కానీ దాంట్లో ఫార్మా అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ లేవు. ఎందుకంటే అమెరికాకు కేవలం ఇండియా నుండి లభించి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు అవే కాబట్టి వాటి మీద ఓల్డ్ 3% టారిఫ్ మాత్రమే. ఫార్మా అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద టారిఫ్లను పెంచితే ముఖ్యంగా నష్టపోయేది అమెరికానే. అందుకే చాలా తెలివిగా టారిఫ్లు విధించి భారత్ ను భయపెట్టాలని చూస్తుండు. కానీ ఇది భారత్ తగ్గేదేలే, ఎవడికి తల వంచేదేలే అన్నట్టు ముందుకు సాగుతుంది. పుష్పరాజ్ ఆ పిచ్చి ట్రంప్ 4 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి టెలిఫోనిక్ డిప్లొమసీ ప్రదర్శిద్దామని ప్రయత్నించిన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆ కాల్స్ ను తిరస్కరించింది. ఎట్ ది సేమ్ టైం భారత్ కూడా తన ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పరచుకుంటూ ముందుకు సాగుతుంది. చైనా, రష్యా, జపాన్ ఇంకా నాటో దేశాలతో తన రిలేషన్ ను మెరుగుపరుచుకుంటూ అహంకారి అమెరికా మెడలు వంచే మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తూ భారత్ తన మాట వినకుండా ఇంత ధైర్యంగా ముందుకు సాగిపోతూ అమెరికాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ పై యుఎస్ అఫీషియల్స్ ఇంటర్నేషనల్ మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది వాస్తవానికి మోడీ యొక్క వారని బహిరంగ స్టేట్మెంట్స్ ఇచ్చిండు. White House advisor Peter Navarro labeled the Ukraine war Modi's war, claiming that India's purchase of discounted Russian oil has fueled Moscow's aggression and burdened. ఎందుకంటే ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం వల్లనే రష్యాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లభించి యుద్ధం కొనసాగిస్తుందని అతని ఏడుపు. బట్ ఇక్కడ చైనా ఇండియా కంటే ఎక్కువ ఆయిల్ కొనుగోలు చేస్తుంది రష్యా నుండి. కానీ చైనా మీద మాట్లాడి చైనాతో వైరం పెట్టుకునే దమ్ము లేదు అమెరికాకి. ఎందుకంటే చైనా చాలా విషయాల్లో అమెరికాని తలదన్న పొజిషన్ లో ఉంది. ఈ వీడియోలో మనం భారత్ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే 2 కీలక డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, వన్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ మన వస్తువుల మీద టారిఫ్ 50% వరకు పెంచింది. ఇంకొక దిక్కు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి జపాన్ విజిట్ లో రికార్డ్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్యూర్ అయినాయి. మరి ఈ 2 కలిపి భారత్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ డిసిషన్ గురించి మాట్లాడుకుంటే, ఇటీవల అమెరికా ప్రభుత్వం ఇండియన్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ పెంచిన విషయం అందరికీ తెలుసు. అంటే మన వస్తువులపై పన్ను దాదాపు డబుల్ చేసింది. దీంతో ఏమవుతుంది అని చూస్తే మన టెక్స్టైల్, స్టీల్, జెమ్స్ అండ్ జ్యువెల్స్, సీ ఫుడ్ లాంటి ప్రధాన ప్రొడక్ట్స్ అక్కడి మార్కెట్ లో చాలా కాస్ట్లీ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒకే క్వాలిటీ ఉన్న వస్తువులు ఇండియా నుంచి వస్తే ఎక్కువ ధర, ఇంకొక దేశం నుంచి వస్తే తక్కువ ధరకు లభిస్తాయి. ఆబ్వియస్లీ అమెరికన్ బయ్యర్స్ ఎంచుకునేది చీపర్ ఆప్షన్ కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ కి, ఎక్స్పోర్టర్స్ కి భారీగా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇండియా దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది. దీనికి సమాధానంగా మన ట్రేడ్ మినిస్టర్ పీయూష్ గోయల్ చెప్పిన విషయం ఏంటంటే, ఇండియా ఎక్స్పోర్ట్స్ ని డైవర్సిఫై చేయాలి. అంటే అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా యూరప్, సౌత్ ఏషియా, ఆఫ్రికా లాంటి కొత్త మార్కెట్స్ వైపు వెళ్ళాలి. ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ కూడా పెంచాలి. అంటే భారతదేశం లోపలనే డిమాండ్ క్రియేట్ చేసి లోకల్ ఇండస్ట్రీస్ కి కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తే ఎక్స్పోర్టర్స్ కి కూడా అంత ఇబ్బంది ఉండదు. ఇంకొక వైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జపాన్ విజిట్ లో పాల్గొన్నారు. 15th ఇండియన్ జపాన్ యాన్యువల్ సమ్మిట్ లో కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. ఈ డిస్కషన్స్ లో జపాన్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే 10 ట్రిలియన్ యెన్ అంటే దాదాపు $68 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జపాన్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేస్తాయి అంటే ఫ్యూచర్ టెక్నాలజీ అయిన సెమీ కండక్టర్స్, డిజిటల్ ఎకానమీ గ్రోత్ కి కీ ఫ్యాక్టర్ అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, బ్యాటరీస్, ఈవీస్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి అవసరమయ్యే క్రిటికల్ మినరల్స్, 2 దేశాల మధ్య సెక్యూరిటీ కోఆపరేషన్ ని దృఢంగా తయారు చేయడానికి డిఫెన్స్ సెక్టర్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు. అంటే ఇది కేవలం ఎకానమిక్ డీల్ మాత్రమే కాదు, ఇది ఒక ఎకానమిక్ సెక్యూరిటీ ప్యాక్ట్ కూడా. ఇది ఇండియా జపాన్ పార్ట్నర్షిప్ ని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పెట్టుబడులు జాబ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఎట్ ది సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ని కూడా పెంచుతాయి. మరియు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కూడా పెద్ద బూస్ట్ ఇస్తాయని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒకవైపు అమెరికా టారిఫ్స్ ను పెంచి ఇండియా మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంటే, మరోవైపు జపాన్ లాంటి ట్రస్టెడ్ పార్ట్నర్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ తో మనకి సపోర్ట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ లో ఏమవుతుందంటే ఎక్స్పోర్టర్స్ కి కొన్ని ఇబ్బందులు వచ్చినా, లాంగ్ టర్మ్ లో మాత్రం ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల భారత్ మీద సెల్ఫ్ రిలియంట్ పెరుగుతుంది. గ్లోబల్ గా కాంపిటేటివ్ గా భారత్ తయారవుతుంది. భారత్ అనేది ఒక గ్లోబల్ పవర్ గా అవతరించబోతుంది. కొన్ని ఛాలెంజెస్ ఉన్న ఆపర్చునిటీస్ మాత్రం అదే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి భారత్ ఫ్యూచర్ లో గ్లోబల్ పవర్ గా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ద ఫెడరల్ సర్క్యూట్ ట్రంప్ కి ఇష్టం వచ్చినట్లు టారిఫ్ పెంచే హక్కు
లేదని తేల్చి చెప్పింది. They treated us very badly until recently. Now they're treating us very nicely. A U.S. federal appeals court has struck down many of President Donald Trump's historic tariffs. The decision came Friday. The court said Trump unlawfully leaned on emergency powers to impose the తన మాట వినని దేశాలకు విచ్చలవిడిగా టారిఫ్లు పెంచడం ఇల్లీగల్. ఈ టారిఫ్లను ఇప్పుడే తీసేయలేం కానీ అక్టోబర్ 14 దాకా అమలులో ఉంటాయి. అప్పటి వరకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా సేమ్ జడ్జిమెంట్స్ ఇస్తే ట్రంప్ అమెరికాని ఇరకాటంలో పడేసినట్టు. ఇప్పటిదాకా వసూలు చేసిన టారిఫ్లను కూడా ఆయా దేశాలకు రిటర్న్ చేసే అవకాశం కూడా ఉండవచ్చు. మరి మీ ఒపీనియన్ ఏంటి? అమెరికా టారిఫ్స్ వల్ల వచ్చే ప్రెషర్ ఎక్కువ లేక జపాన్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వచ్చే సపోర్ట్ ఎక్కువ? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.